హాయ్ అండి, నమస్తే. నేను మీ సరస్వతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి నాకు లగేజ్ వచ్చాయండి హైదరాబాద్ నుంచి. మా అక్కయ్య పంపించింది. సో అది కొత్త బట్టలు అన్నీ కొన్ని నా దగ్గర నాకు కావాల్సిన జ్యువెలరీ, పాపకు కావాల్సిన జ్యువెలరీ, పాప బట్టలు అన్నీ పంపించేసిందండి. సో ఇవన్నీ నేను వచ్చేసి దిల్సుఖ్ నగర్లో మదీనాలో తీసుకున్నాను. సో మన బడ్జెట్లోనే తీసుకున్నానండి, మన మిడిల్ క్లాస్ బడ్జెట్లోనే తీసుకున్నాను. సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసి దిల్సుఖ్ నగర్లో అయితే కానీ 100 రూపీస్ పడ్డాయి. సో మేము ఉగాదికి ఇక్కడే ఉంటున్నాం కదా అనేసి మా అక్క నాకు కావాలి జ్యువెలరీ, బట్టలు కావాలి పాపకు, కానీ కొత్త బట్టలు ఏం లేవంటే అక్కడి నుంచి పంపించేసింది. మేము ఇన్ని రోజులు ఇక్కడ స్పెండ్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఉండాల్సి వచ్చింది, మా వర్క్స్ వల్ల ఉండాల్సి వచ్చిందండి. సో నేను ఎందుకున్నాము ఇన్ని రోజులు ఏంటి అనేది కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను. సో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాము, ఇప్పటికీ ఇక్కడే ఉన్నాము. వర్క్స్ వల్ల వర్క్ అవ్వలేదు, ఇంకా పోవడానికి కొంచెం టైం పడుతుంది. ఉగాది కోసం అనేసి నేను బట్టలు అన్నీ తెప్పించేసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 100 రూపీస్ పడ్డాయండి. దిల్సుఖ్ నగర్లో తీసుకున్నాను. ఇవి యాక్చువల్లీ ఫెస్టివల్కి సంక్రాంతికి తీసుకున్నాము. మా రెండో పాప కోసం తీసుకుని చాలా బాగున్నాయి. వైట్ స్టోన్ వచ్చి చాలా బాగున్నాయి. ఇంకా అలాగే ఈ శారీ వచ్చేసి ఈ శారీ ఒకటి తెప్పించుకున్నానండి. సో సింపుల్గా సమ్మర్ కదా, కొత్త శారీ ఒక్కసారి కట్టానమాట. ఒకసారి జస్ట్ అలా కట్టి తీసేసాను. మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు బర్త్డేకి అలా పార్టీ వేర్ టైప్ ఉంది. ఇదైతే ఈ శారీ ఎక్కడ తీసుకున్నానంటే నేను మదీనాలో తీసుకున్నానండి. ఇది కాస్ట్ అయితే నేను 400 పెట్టాను. ఎక్కువ పెట్టానా ఏంటనేది మీరైతే కామెంట్ రూపంలో చెప్పండి. ఎంత వాల్యూ చేస్తుంది, దీని ప్రైస్ ఎంతవరకు పెట్టచ్చు అనేది. చూడండి, ఇవి కూడా కొన్ని కుచ్చులు అనేటివి, చీర కుచ్చులు అనేటివి సిల్వర్ కలరు గ్రీన్ ఇచ్చిండు. రన్నింగ్ శారీ అండి. బ్లౌజ్ కానీ వర్క్ బ్లౌజ్ వచ్చింది కానీ నాకు నచ్చలేదు. సో అందుకనేసి నేనేం చేశానంటే దీని మీదకి వేరే బ్లౌజ్ అనేది తీసుకున్నాను. రెడీమేడ్ బ్లౌజు కట్టుకున్నా కానీ చాలా వెయిట్లెస్గా, చాలా స్మూత్గా, నాకైతే రీజనబుల్ ప్రైస్ అనిపించిందండి. ఏమన్నా ఎక్కువ ప్రైస్ పెట్టానేమో ఒక కామెంట్ రూపంలో పెట్టండి. ఎందుకంటే పైన అయితే పెద్ద బార్డర్ వచ్చింది, చిన్న బార్డర్ వచ్చింది, కింద పెద్ద బార్డర్ వచ్చింది. ఇదిగోండి ఇలా లైన్స్ వచ్చినాయి. చాలా అయితే నాకైతే బాగా నచ్చిందండి. సిల్వర్ కలర్ లైన్స్, గ్రీన్ కలర్ మీద సిల్వర్ వచ్చింది, చాలా బాగుంది. నైట్ వేర్ అయితే ఇంకా చాలా చాలా లుక్ వస్తుందండి. పార్టీ వేర్ శారీ అనమాట. నేనైతే బట్టలకి ఎక్కువ స్పెండ్ చేయనండి మనీ, తక్కువలోనే కొంచెం లుక్ మంచిగా ఉండేటి నేనైతే తీసుకుంటాను. ఈ చీర మీదకి వచ్చేసి ఈ బ్లౌజ్ తీసుకున్నాను. ఇదైతే కానీ దిల్సుఖ్ నగర్లో అప్పటికప్పుడు ఈ మధ్య 2 months అయిందండి తీసుకొని. 400 పడ్డది. మళ్ళీ అంత పైపిన్ వచ్చింది, క్లాత్ లోపల లైనింగ్ కానీ బాగుంది. మళ్ళీ రీస్టిచ్ చేయించాను నేను. 70 రూపీస్ తీసుకున్నారు, మొత్తం 470. నాకైతే రీజనబుల్ ప్రైస్ అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి, కామెంట్ రూపంలో. ఈ జ్యువెలరీ వచ్చేసి బీడ్స్ అండి. ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చింది. దాదాపు 4 years అయింది, ఇంత కలర్ చేంజ్ అవ్వలేదు, ఏం లేదు. కింద బాల్స్ చూడండి, అవైనటి గోల్డ్ బాల్స్, సేమ్ గోల్డ్ లాగానే ఉన్నాయన్నమాట. ఇవైతే ఇంత కూడా షైనింగ్ తగ్గలేదు. చాలా యూజ్ చేశాను ఈ దండ అనేది, నేను ఈ చైను చాలా యూజ్ చేశాను. చూడండి, మొనాలిసా బీడ్స్ వచ్చేసి అసలు కింద బాల్స్, గోల్డ్ కలర్ బాల్స్ ఇలా వచ్చింది. చీర మీదకి అయితే చాలా బాగుందండి. నేను యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం టైంలో తీసుకున్నాను. ఉప్పాడ పట్టు శారీ మీదకి అయితే తీసుకున్నానండి. ఇది తీసుకునింది పీవీఆర్ మాల్లో తీసుకున్నాను. 900 ఎంతో పడ్డదండి, సరిగ్గా గుర్తులేదు. 9 to 1100 బిలో పడ్డది. కానీ క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి, ఇదైతే నేను చెప్పగలను. ఇది వచ్చేసి లాంగ్ చైన్ వచ్చేసి మ్యాట్ ఫినిష్ అనమాట. యాక్చువల్లీ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. సో అందులో మా చెల్లెలు తీసుకున్నది. ఇది చూడండి, ఇది మ్యాట్ ఫినిష్లో వచ్చింది. ఇంకా మా పాప ఫంక్షన్కి మొన్న పెట్టానండి ఇది. అసలు ఇంకంతా అయితే గోల్డ్ అనేసి అడిగారు, అంత బాగుంది జ్యువెలరీ. మనం తీసుకున్నా కానీ కొంచెం రేట్ పెట్టినా మంచి జ్యువెలరీ తీసుకోవాలని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ అంటే నాకు చెప్పండి. చూడండి, ఇలా వచ్చేసి రెడ్ స్టోన్ వచ్చింది అక్కడక్కడ. ఇవి బుట్టలు వచ్చినాయండి, బుట్టలు వచ్చి దానికి మువ్వలు వచ్చాయి. ఈ చైన్ వెంబటి పొడవు చైన్, లాంగ్ చైన్ చాలా బాగుంది. చూడండి, మధ్య మధ్యలో శంకు చక్రాలు అంటారు కదా, అవి వచ్చాయండి. బుట్టలు శంకు చక్రాలు వచ్చి రెడ్ స్టోన్ వచ్చింది, రెడ్ గ్రీన్ స్టోన్ వచ్చింది. ఇదిగోండి, ఈ కృష్ణుడు వచ్చిండండి, కృష్ణుడు వచ్చి కింద బుట్ట వచ్చింది. అసలు ఇంకా అయితే అండి ఇది అయితే చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి మీరైతే కామెంట్ చేయండి. నేనైతే ప్రైస్ అయితే చెప్తున్నాను, ఎక్కువ పెట్టానా లేదా, 650 అండి.
చాలా అంటే చాలా రీజనబుల్ అనిపించింది. మా చెల్లి తీసుకుంది. యాక్చువల్లీ 650 రూపీస్‌లోనే వచ్చినాయి. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి. బుట్టలు వచ్చి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. సేమ్ ప్యాటర్న్ వచ్చేసి బుట్టలు కూడా వచ్చాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయండి. నాకైతే నచ్చాయి. నేనేమన్నా ఎక్కువ మనీ పెట్టానేమో కామెంట్ రూపంలో అయితే చెప్పండి. నా దగ్గరున్న నాకు ఇంకా చాలా జ్యువెలరీ ఉంది. కాకపోతే నాకు కావాల్సిన జ్యువెలరీ పంపించారు హైదరాబాద్ నుంచి. ఇదండి ఈ చౌకర్ అనేది. ఈ చౌకర్ దాదాపు 5 ఇయర్స్ అయిందండి తీసుకోండి. కింద చూడండి ఆ బీడ్స్ వచ్చి వైట్ ముత్యాలు చిన్న చిన్న గుత్తులు వచ్చాయి. ఇదంతే గోల్డ్కి అయితే అస్సలు తీసిపోదు. మొన్న ఫంక్షన్లో అయితే మా చిన్న పాపకి ఇది పెట్టాను గాగ్రా చోళీ మీదకి. చాలా బాగుంది. చైన్ చూడండి అసలు ఇంత కలర్ పోలేదు. చాలా అంటే చాలా బాగుందండి. ఇది తీసుకునేది నా బడ్జెట్లో నేను తీసుకున్నానండి. ఇంకా ఎక్కువ పెట్టచ్చు కానీ నా బడ్జెట్ వరకు నేను తీసుకున్నాను. మాకైతే 4 ఆడపిల్లలు ఉన్నారు. సో అందుకని నేను ఇలాంటివి జ్యువెలరీ అయితే నేను చాలా బాగా కొంటూ ఉంటానండి. ఇది కూడా ఒక వాట్సాప్ గ్రూప్లోనే తీసుకున్నానండి. మాకు తెలిసిన వాళ్ళే, కావలి వాళ్ళు అనమాట, నెల్లూరు సైడ్ వాళ్ళు. అక్కడి నుంచి తీసుకున్నాను నేను. అది మొనాలిసా బిట్స్ది అయితే మాత్రం నేను పీవీఆర్ షాపింగ్ మాల్లో తీసుకున్నాను. దిల్సుఖ్ నగర్ ఉంది కదండి, కొత్తపేట అనుకుంటా, ఐ థింక్ అక్కడ తీసుకున్నాను. ఇదిగోండి ఈ లాంగ్ చైన్ ఇయర్ రింగ్స్ అనమాట. ఎంత బాగున్నాయంటే మా పాపకు మొన్న మా నిఖితాకి పెట్టాను ఫంక్షన్లో. చాలా అయితే చాలా బాగున్నాయి. ఇగోండి బుట్టలు. ఈ సెట్ అనేది చాలా బాగుంది. లాంగ్ది ఒకటి పెట్టి, షార్ట్ పెట్టి, ఇయర్ రింగ్స్ పెట్టి, చెంపసవరాలు పెట్టానండి మా పాపకి. చాలా అయితే నచ్చాయి. ఇదిగోండి ఇలా వచ్చాయి. నా బడ్జెట్ ఇదండి. నేనైతే కానీ అన్ని 1000, 1500 అట్లా కొన్నాను. ఇంకా నా దగ్గర 2500 అట్లా కూడా జ్యువెలరీ ఉన్నాయి. అవి కూడా చాలా బాగుంటాయి. ఇవైతే 6 ఇయర్స్ అయిందండి. ఇంకైతే అంతా కూడా అస్సలు కొంచెం కూడా షేడ్ అనేది రాలేదు. చూడండి కింద ముత్యాలు వచ్చి ఇంకా పగడాల లాగానే, రియల్ పగడాల లాగానే ఉన్నాయి. అసలు ఇంకెంత బాగున్నాయండి. చిన్న చిన్న వైట్ స్టోన్, ఒక్క స్టోన్ కూడా పోలేదండి. చాలా యూజ్ చేశాను ఇది. పెద్ద బుట్టలు నాకు ఇవంటే చాలా ఇష్టము. 1100 పడ్డాయండి. ఇవైతే 1100 ఓన్లీ బుట్టలు. 6 ఇయర్స్ అయింది. కడపలో తీసుకున్నాను. మా అక్కయ్య వాళ్ళ ఊరిలో కడపలో తీసుకున్నాను. చూడండి అసలు ఎంత లుక్ వస్తాయంటే పట్టు చీరల మీదకైతే చాలా బాగుంటాయండి. నేను ఎక్కువ పట్టు శారీస్ మీదకి ఇవే పెట్టుకుంటుంటాను. నాకు ఇష్టమైన బుట్టలు ఇవైతే మాత్రము. నేనని మా పెద్దక్క కూతురుని ఇద్దరం ఎక్కువ ఇవి పెట్టుకుంటాము. నేనైతే పట్టు చీరల మీదకి ఇవైతే కంపల్సరీ పెట్టుకుంటానండి. ఇదిగోండి ఇది ఇంకా మొన్న రీసెంట్గా తీసుకున్నాను. మా పాప మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు తీసుకున్నాను. ఇది గోల్డ్కి ఏమాత్రం తగ్గదండి. సేమ్ ప్యాటర్న్లో గోల్డ్ కూడా ఉంది యాక్చువల్లీ నెక్లెస్. సో ఇదిగోండి ఇది అనమాట. చూడండి ఎలా ఉంది ఇది. ఈ పగడాలు, గుత్తి పూసలు అట్లా వచ్చైతే కానీ అసలు ఇంకెంత బాగుందంటే అంత బాగుందండి. చైనే ఇచ్చారు దీనికి. అట్లా చైనే వేపించానండి. ఇది సేమ్ గోల్డ్ లాగానే ఉందండి. పెట్టుకుంటే కానీ ఇంకా గోల్డే అంటారనమాట. గోల్డ్ కాదు అసలు కనుక్కుండే ఛాన్స్ కూడా లేదనమాట. ఈ పిల్లలకి మనం ఫంక్షన్స్కి పెడుతుంటాం కాబట్టి ఈ జ్యువెలరీనే బెటర్ అండి. ఇప్పుడు మోస్ట్లీ ఇది మనకు కూడా సేఫ్ కాదు గోల్డ్ బయటకు వేసుకొని పోవడం. సో ఎక్కువ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఇదినే వాడుకుంటున్నారు. ఎక్కువ చాలామంది వాడుతున్నారు. ఇంకోటి వేసేసి మ్యాంగో లీవ్స్ లాగా, మ్యాంగో టింట్, మామిడి పిందిల్లాగా ఇది ఫ్లవర్స్, చిన్న చిన్న వైట్ ఫ్లవర్స్. అలాగే వచ్చేసి అది ఇది తీసుకున్నారండి. ఇది వచ్చేసి ఆ నెక్లెస్ వచ్చేసి 1000 పడింది. ఇది కూడా 1000 పడ్డదండి నాకు. ఇవన్నీ దిల్సుఖ్ నగర్లోనే తీసుకున్నాను. యాక్చువల్లీ నేనేమి ఎక్కువ పెట్టలేదని అనుకుంటున్నాను. చూడండి ఇదైతే క్వాలిటీని బట్టి కూడా మనం పెట్టాల్సి వస్తుంది కదండి. ఇక దొరుకుతాయి 200, 300 కానీ క్వాలిటీ రాదు కదా. ఇదైతే మామిడి పిందులు వచ్చి ఇదైతే సింపుల్గా నెక్కుకు, మనకైనా సింపుల్గా నెక్కుకు పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. సింపుల్ శారీస్ మీదకైతే ఇది ఒక్కటి పెట్టుకునేసి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నాకు ఇవైతే పంపించారండి. ఈ జ్యువెలరీ అయితే పంపించారు. ఇంకోండి ఇవైతే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఇవి ఇంతవరకు నా దగ్గర ఉన్న జ్యువెలరీ అండి. ఇంకా నా దగ్గర ఉన్నాయి జ్యువెలరీ. నేను హైదరాబాద్కి వెళ్ళాక ఇంకొక లాంగ్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను తప్పకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.